ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధులారా, 20 రోజుల నుంచి మనం నందితిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణము అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు అందించినటువంటి లఘుటీకని ఆధారం చేసుకొని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున ఇంద్రాది దేవతలకి అష్టదిక్పాలకులకి కృష్ణుడికి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని మనం వర్ణించుకుంటూ ఉన్నాం. నిన్న ఇంద్రుడు కృష్ణుడు ఇద్దరు కూడా పరస్పరం తలపడి ఉన్నారు. ఎందుకని? ఇద్దరిది లక్ష్యం ఒకటే, పారిజాత వృక్షాన్ని దక్కించుకోవటం. అప్పుడు ఈ విధంగా కృష్ణుడు ఇంద్రుడు యుద్ధం చేసుకుంటూ ఉండగా ఆ యుద్ధాన్ని చూస్తున్నటువంటి అఖిల దేవతలు, సిద్ధులు, సాధ్యులు అందరూ కూడా ఆశ్చర్యం పొందుతూ ఉన్నారు. అప్పుడు భయంకరంగా ఆకాశంలో పందిరిలాగా ఒప్పుతూ లోకాన్ని అందగింపచేసేటటువంటి వాళ్ళిద్దరి యొక్క బాణాల సమూహం ఒకదానికొకటి తాకి తమకు తామే చూర్ణమై భస్మీభూతమై నశించిపోతూ ఉన్నాయి. అంటే ఒకళ్ళు వేసినటువంటి బాణాన్ని మరొకళ్ళు తమ బాణాలతోటి నశింపజేస్తున్నారు. ఈ విధంగా కొన్ని బాణాలు ముక్కలైపోతున్నాయి, కొన్ని బాణాలు పొడైపోతున్నాయి, కొన్ని బాణాలు తగలబడిపోతున్నాయి. ఈ విధంగా చూసేవాళ్ళకి ఆశ్చర్యము సంతోషము రెండూ కలుగుతూ ఉన్నాయి. అలనాటి నన్ను మరచితే నిలుమి తగిన యాజ్ఞ నీకిదే అనుచు పులుగులరేని మహేంద్రుడలుగుల పెనుగూట జిక్కునట్టుగా చేసెను. ఈ గరుత్మంతుడు గతంలో యుద్ధం చేశాడు కదా దేవేంద్రుడితోటి. అందుకని ఇక్కడ చూడు, ఓ గరుత్మంతుడా, ఆనాడు నీతో యుద్ధం చేసినటువంటి నన్ను మర్చిపోయావా? ఆగాగు, నీకు ఇదే తగిన శిక్ష అంటూ ఆ పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడి మీద పెద్ద పెద్ద బాణాలు గుప్పాడు ఇంద్రుడు. వెంటనే శ్రీకృష్ణుడు కోపం వచ్చింది. నా వాహనం అయినటువంటి గరుత్మంతుడి మీదే బాణాలేస్తావా అని నందకంతో ఇంద్రుడు ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ తునగొట్టి పారేశాడు. ఖడ్గంతో వేగంగా విస్తారమైనటువంటి బాణాలని కురిపించాడు. దేవేంద్రుడి యొక్క భద్రగజం ఉన్నది కదా, ఐరావతం, దాని యొక్క కుంభస్థలాన్ని చీల్చిపడేశాడు. అప్పుడు హిమాచల శిఖరం నుండి జారిపడేటటువంటి ఆకాశగంగా ప్రవాహంలాగా ముత్యాలు చాలా జలజల రాలినేట భూమి మీద ఐరావతం యొక్క కుంభస్థలం నుండి. ఏనుగు కుంభస్థలాల్లో ముత్యాలు ఉంటాయి అని అంటారు. ఇతనికితడే సాటియగు ఈతనికి ఇతడే సాటి వచ్చు నండిట్లదు ఇతరులు వీరి పోలగలరే అనుచారణ సిద్ధ సాధ్య సంస్థుతులు సెలంగే ఆ రణము జూచి రణాశనమౌని నింగిపై కుతుక రసాతిరేకమున కుంచియ వీచి నటించే అయ్యడను. అప్పుడు నారదుల వారు చేసిన పని వర్ణిస్తున్నాడు ముక్కు తిమ్మన గారు. శ్రీకృష్ణుడు దేవేంద్రుడు ఒకరికొకరు సాటి అని, వీళ్ళకెవ్వరు కూడా సాటి రారు అని ఆకాశంలో ఉన్నటువంటి చారణులు, సిద్ధులు, సాధ్యులు స్తోత్రం చేస్తూ ఉన్నారు.
అంటే ఇద్దరూ ఎవరికెవరు తీసిపోవటంలా ఒకళ్ళకొకళ్ళు సాటి అనుకుంటున్నారు పరాక్రమంలో. అప్పుడు ఆ యుద్ధాన్ని చూసి నారద మహర్షి, ఆహా ఇవాల్టి గదా నా ఆకలి తీరింది అన్నట్టుగా ఆనందంతో నెమిలి కుంచెను ఆడించి నాట్యం చేయటం మొదలుపెట్టాట. ఆ కలహభోజనుడైనటువంటి నారదుడు ఈ విధంగా ఇంద్రుడికి ఉపేంద్రుడికి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని చూస్తూ పర్యవసనాన్ని ఆ గురించినటువంటి కుతూహలంతో నాట్యం చేస్తున్నాడు. అంటే ముగింపు ఏమవుతుంది అని కుతూహలంతో ఉన్నట్ట. మరి ముగింపు ఏమవుతుంది? స్వామి గెలవాలి కదా. 14 భువన భాండాలకి రాజు ఆయన విష్ణుమూర్తి. అప్పుడు దేవేంద్రుడు కోపం వచ్చింది, విజృంభించాడు. ఆగ్నేయాస్త్రం, అనిలాస్త్రం, సౌరాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రాలన్నీ కూడా వరుసగా శ్రీకృష్ణుడి యొక్క దివ్య తేజస్సులో, నిట్టూర్పుల్లో, చూపుల్లో కలిసిపోయినాయి. కొన్ని నాభిలో లీనమైపోయినాయి. ఇక్కడే ఒక విచిత్రమైనటువంటిది ఇది. అంటే ఆగ్నేయాస్త్రం ఏమైపోయింది? స్వామి యొక్క తేజస్సులో కలిసిపోయింది. అంటే అగ్నిమయ తేజస్సు కలిగిన వాడు కదా స్వామి. ఆగ్నేయాస్త్రం అంటే అగ్నికి సంబంధించింది, అందుకని ఆయన తేజస్సులో కలిసిపోయింది. ఆ తర్వాత అనిలాస్త్రం. అనిలాస్త్రం అంటే వాయువ్యాస్త్రం, గాలి, స్వామి యొక్క నిట్టూర్పుల్లో కలిసిపోయింది. ఆ తర్వాత సౌరాస్త్రం, సూర్యుడి వల్లే కదా మనం ఏ వస్తువునైనా చూడగలిగేది, అందుకని స్వామి యొక్క కంటి చూపులో కలిసిపోయింది. ఆ తర్వాత బ్రహ్మాస్త్రం స్వామి యొక్క నాభి కమలంలో కలిసిపోయింది. ఎందుకని? ఆ స్వామి యొక్క నాభి కమలం నుంచే కదా బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అందుకని ఆ బ్రహ్మాస్త్రం అక్కడ బ్రహ్మదేవుడులో కలిసిపోయింది. అంటే ఎక్కడి నుంచి అయితే బ్రహ్మ ఉద్భవించాడో ఆ స్వామి యొక్క ఆ నాభిలోకి వెళ్ళిపోయింది. చివరికి ఇంద్రుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. పరమేశ్వర ప్రసాదితమైనటువంటి పాశుపతం. అది కూడా శ్రీకృష్ణుడి యొక్క సగ శరీరంలో నీలమైపోయింది. అంటే శివకేశవులకి భేదం లేదురా, ఈశ్వరుడి యొక్క సగభాగపు శరీరంలో విష్ణువు ఉంటాడు అని చెప్పటం కోసం. అందుకనే నారాయణి అంటే పార్వతీదేవి, నారాయణుడి యొక్క భార్య కాదు. పార్వతీదేవి నారాయణి అంటారు. ఆ నారాయణీదేవి శివుడి యొక్క వామభాగంలో ఉంటుంది. అంటే నారాయణికి నారాయణుడికి అభేదం. ఎందుకని? ఆమె పద్మనాభ సహోదరి అని కదా ఆమెకు పేరు. ఆ విష్ణుమూర్తి యొక్క సోదరి, అన్నా చెల్లెళ్ళు వాళ్ళు. పురుష రూపంలో ఉంటే విష్ణువు, స్త్రీ రూపంలో ఉంటే నారాయణి అంటే పార్వతీదేవి. అందువల్ల శరీరం శివుడి యొక్క సగభాగంలో లీనమైపోయింది, వామభాగంలోకి వెళ్ళిపోయి మాయమైపోయింది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంతా తానై, తానే సర్వమై ఉన్నటువంటి పరమేశ్వరుడు. ఇంద్రుడు ఏం చేయగలుగుతాడు? అటువంటి పరమాత్మని గెలవగలుగుతాడా? అసంభవం కదా. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సమయం చూసి దేవేంద్రుడి యొక్క వింటి నారిని ఒక అర్ధచంద్రాకారపు బాణంతో తెగ్గొట్టాడు. ఆ తరువాత క్రూరమైనటువంటి బాణాలని ప్రయోగించి ఆ దేవేంద్రుడి యొక్క వార్షిక మేఘ పతాకం కాస్త కింద పడిపోయేటట్టు చేశాడు. అంటే ధ్వజాన్ని కూల్చిపారేశాడు. అది ఒక పెద్ద చెట్టులాగా భూమి మీద పడిపోయింది. భుగ్న భృకూటి దుర్ముఖుండగుచు నా స్ఫోటించుచు లోని రోషాగ్నిజ్వాలలు బాహ్య నిర్గతములైన ఉత్కటారణ్య నిర్మగ్నంబై కనుపట్టులోచన సహస్రం గొప్ప మౌర్వీలతా భగ్నంబైన శరాసనమున్ విడిచి జంభద్వేషి అత్యుగ్రతన్. చక్కటి శార్దూల వృత్తం. ఇటువంటి వీరరసానికి శార్దూలం వాడతారు. తన యొక్క ధనస్సు యొక్క నారి
తన యొక్క ధ్వజం మీద ఉండే పతాకం తెగి పడిపోగానే ఇంద్రుడు కనుబొమ్మలు చిట్లించాడు, కనుబొమ్మలు ముడివేశాడు. కోపంతో వికృతమైనటువంటి ముఖం కలిగిన వాడయ్యాడు. కోపం వచ్చినప్పుడు మనిషి యొక్క ముఖం వికృతమైపోతుంది, అందం కాస్త ఉండదు. లోపల మండుతున్నటువంటి రోషం అనేటువంటి అగ్నిజ్వాలలు పైకి వచ్చాయా అన్నట్లుగా రక్తంతో తడిసినటువంటి వింటిని విడిచిపెట్టి ఏం చేశాడో చూడండి. ఆయన యొక్క అద్భుతమైన ఆయుధాన్ని చేతబడుతున్నాడు. కులవసుధా ధరావళికి కుంటితనం బొదవించెనెద్ది ఆ బలితపు ఖైదువును సుపర్వకులాగ్రణి వేయు కన్నులను తలకొని కౌస్తుభస్తభకతంబగు శౌరియురంబు సూచిన అజ్జలజదళోదరోదకము చాట్పున నల్లల నాడెలోకముల్. ఆహా, రెక్కలు నరికినటువంటి కులపర్వతాలకి పూర్వం రెక్కలుండేవి. ఆ రెక్కలన్నీ నరికి పారేసి నడవనీయకుండా చేసినటువంటి తన బలిష్టమైనటువంటి వజ్రాయుధాన్ని చేతపుచ్చుకున్నాడు. ఆ వజ్రాయుధం సామాన్యమైనది కాదు. దధీచి మహర్షి యొక్క తప ప్రభావం వల్ల తన శరీరం అద్భుతమైన శక్తిని సంచరించుకుంటే ఆ మహాత్ముడిని ప్రార్థించి దేవతలంతా ఆయన ప్రాణత్యాగం చేస్తే అప్పుడు ఆయన యొక్క ఎముకలతోటి విశ్వకర్మ ఆయుధాలు తయారు చేశాడు. ఆ దధీచి మహర్షి యొక్క వెన్నెముకని ఆయుధంగా తయారు చేశాడు. అదే వజ్రాయుధం. దానికి 100 అంచులుంటాయి. ఆ వజ్రాయుధాన్ని చేతపుచ్చుకున్నాడు. ఇంద్రుడు తన యొక్క 1000 కళ్ళను విప్పార్చాడు. ఒక్కసారి కౌస్తుభమణితో ప్రకాశించేటటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని గురి చూశాడు. చూడగానే తామరాకు మీద నీటి బొట్టులాగా లోకాలన్నీ ఒక్కసారిగా అల్లల్లాడిపోయినాయి. అంటే దేవేంద్రుడు అతి శక్తివంతమైన మొక్కబోనటువంటి తన యొక్క వజ్రాయుధాన్ని కృష్ణుడి మీద వెయ్యబోతున్నాడు, ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచనతోటి అందరూ కూడా గజగజ వణికిపోతున్నారు అని చెబుతున్నాడు ఇక్కడ. ఓ కృష్ణ, దీని దెబ్బకు తట్టుకుంటే అప్పుడు నీవు వీరుడు అవుతావు. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.